ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పచ్చి రొయ్యలు ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. ఈరోజు పచ్చి రొయ్యల పకోడీ చేసేద్దాం. ఇలా దాంట్లో చిన్న పేగు అనేది ఉంటుంది. మధ్యలో అలా తీసుకొని మెల్లిగా ఆ పేగుని పైకి లాగాలండి. అలా వెళ్తుంది చూడండి. అలా మెల్లిగా తీసి ఒక వేణు పైకి పట్టుకొని అలా లాగేస్తే వచ్చేస్తుందండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం, పసుపు, కారం, ఉప్పు వేయించుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా పిండాలండి. చిన్న ముక్క రొయ్యలను బట్టి పిండుకోవాలి మనము. తర్వాత ఒక గుడ్డు వేసుకొని కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. అది చాలా టేస్ట్గా అవుతుంది. పకోడీకి మెయిన్ కావాల్సింది కార్న్ ఫ్లోర్. అలాగా మంచిగా కలుపుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. అలా బాగా పట్టించుకోవాలండి. అలా కలిపేసుకొని దీనిని కాసేపు ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా ఉండాలంటే దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనము కట్ చేసుకున్న మిరపకాయలు, కరివేపాకుని అలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు అయిన తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోవచ్చు. అలా బయటకు తీస్తే మొత్తం పట్టేసుకుంది. ముందుగా పెనం పెట్టుకోవాలండి. పొయ్యి పైన పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న రొయ్యలను ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత వేయించాలి. కొంచెం దూరగా రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యల మనకి పకోడీ రెడీ అవుతుందండి. కొంచెం అలా తిప్పుకొని అంతేనండి, రొయ్యల పకోడీ రెడీ అయిపోయిందండి. మనకి అలా ఎర్రగా వచ్చేస్తుందండి. మనకి చూడండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము దానిలో కొంచెం మిర్చి, కరివేపాకు వేయించుకోవాలండి. మిర్చి, కరివేపాకు దానిపైన అలా వేసుకొని, చాలా హెల్త్కి మంచిది కూడా అండి. అలా వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చూడండి, రొయ్యల పకోడీ మనకి రెడీ అయిపోయింది కదా. మా పిల్లలు చూడండి, సూపర్ మమ్మీ అని చెప్తున్నారు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.